ఒపీనియన్ ఆన్ గుంటూరు పార్లమెంట్ ప్లీజ్. గుంటూరు పార్లమెంట్లో ఎవరికి అవకాశం ఉంది సార్? డెఫినెట్గా తెలుగుదేశానికే ఉంటుందండి. తెలుగుదేశం అంటే పెమ్మసాని చంద్రశేఖర్. ఎందుకు అనుకుంటున్నారు సార్? అంటే ఆయన కొత్తగా వచ్చాడు, లోకల్ కాదు, ఎన్ఆర్ఐ అనే ఒక ఇది ఉంది కదా. మామూలుగా సేవ చేయాలనే భావం ఉన్నప్పుడు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, దేశాన్ని చూడకూడదండి. ఒక వ్యక్తిని యొక్క వ్యక్తిత్వాన్ని మనము పరిశీలిస్తే ఈ పెమ్మసానికి నేను చూసిన దీన్ని బట్టి, నాకు తెలిసిన దీన్ని బట్టి కష్టజీవి, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అతనికి రాజకీయాలు అనేది ఒక వ్యాపారంగా ఆయన చూడటంలే. అంటే వచ్చిన ఇన్ని తక్కువ డేస్లో ఆయన వ్యక్తిత్వం ఏమర్థమైంది సార్? వ్యక్తిత్వం అంటే మనకి ఇప్పుడు అన్నం మొత్తం పట్టుకొని చూడమండి, ఒక మెతుకు పట్టుకుంటే చూస్తాం. ఫస్ట్ ఏంటంటే రాజకీయంలో ఫస్ట్ వచ్చిన అతను పూర్వాశ్రమంలో ఏమిటి, ఎలా వచ్చాడు, అతని దగ్గర ఉన్న సంపద ఎలా కూడింది, ఆ సంపద కూడటానికి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఏమైంది, తర్వాత దాంట్లోనే ఉండకుండా ఇంత లెబోరియస్ సోషల్ వర్క్ కోసం రావటంలో ఉన్న వెనక ఉద్దేశం ఏంటి, ఇవన్నీ పరిశీలించినప్పుడు మనము అట్లాంటి వాళ్ళని డెఫినెట్గా ఆహ్వానించాలండి. అంటే పాలిటిక్స్లోకి వచ్చేసరికి గల్లా జయదేవ్ లాంటి వాళ్ళే ఇలాంటి వ్యక్తులు కదా. గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు ఒక రకంగా వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో పెమ్మసాని కూడా గల్లా జయదేవ్లా కాకుండా నిలదొక్కుకోగలడా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమిటైనా సరే మనం భవిష్యత్తుని అందంగా ఊహించుకోవాలండి. ఇప్పుడు భయపడితే అసలు మనం బతకలేమండి. అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక రౌడీ రాజ్యం కానీ, లేకపోతే ఒక అన్సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమం పెట్టుకొని అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో వస్తున్నప్పుడు వాళ్ళకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అభ్యుదయవాదులందరికీ ఉందండి. నిజానికి ఏంటంటే అభ్యుదయవాది అంటే నా ఉద్దేశంలో అభ్యుదయవాది అనండి. ఎందుకంటే అభ్యుదయవాది అంటే ఏంటంటే అందరి అభివృద్ధిని కాంక్షించేవాడు, సమాజానికి ఏం కావాలి, ఏది చెడు, ఏది మంచి అనుకున్నాం. నేను ఆయన ఎన్ఆర్ఐగా ఉన్నా కూడా తర్వాత పరిశీలించింది అంటే ప్రతి ఒక్క అంశాన్ని లోతుగా పరిశీలించి దాని మీద అవగాహన ఉంది. ఇకపోతే జయదేవ్ గారి గురించి చెప్పారు కదా, జయదేవ్ గారికి కూడా అంత ఉన్నతమైన భావాలతోటే ఆయన వచ్చారు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళ తాతగారి కాడి నుంచి స్వచ్ఛందంగా రాజకీయాలు చేసి సమాజ సేవ చేసిన వాళ్ళు. వాళ్ళ తాతగారు అయితే రాయలసీమ సేవా సమితి పెట్టి వేల కొద్ది గ్రామాల్లో మంచినీరు ఇవన్నీ ఇచ్చి కాదండి, వాళ్ళ రాజగోపాల్ నాయుడు ఈ గల్లా వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అనమాట. ఆయన రంగా గారి శిష్యుడు. అందువల్ల ఆయన ఎప్పుడైనా మనవడికి కొంచెం తాత మీద ప్రేమ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ భావాలతో ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన్ని వీళ్ళు ఏం చేశారు, ప్రెజరైజ్ చేసి పోయాడు. ఆయనకి ఏంటంటే ఫస్ట్ తానంటూ ఒకటి నిలబడితే తర్వాత వచ్చి ప్రజాసేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళిపోయాడు. అందుకని మళ్ళీ వస్తానని చెప్పాడు. ఆయన కూడా ఏమీ పారిపోలేదు. బట్ ఈయనేమంటున్నాడు, అసలు నాకు ఇక్కడ ఇండియాలో వ్యాపారమే లేదు కాబట్టి నన్ను దడిపించడానికి ఆయనే ఉంది, నేనేమి నాది అంతా వైట్ మనీ కదా, వైట్ మనీకి నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేయలేరు, ఈడీలు చేయలేరు, ఎవరు చేయలేరు, నేను స్వచ్ఛందంగా రాజకీయం చేస్తాను, ఒక్క పైసా తీసుకోకుండా 30 ఏళ్ళు చేస్తానని ఆయన గంటాపదంగా చెబుతున్నాడు. ఎక్సలెంట్ సార్. బట్ పెమ్మసాని అవసరం ఉందా ఈ పార్లమెంట్కి? నిజంగా ఉందండి. అసలు మన గుంటూరు అంటే ఏంటి, మహామహులు కొత్త రఘురామయ్య గారు 5 సార్లు ఇంచాడు గెలిచి పార్లమెంటులో మినిస్టర్గా చేసి నెహ్రూ గారి, ఇందిరాగాంధీ దగ్గర. ఆ తర్వాత ఎన్జీ రంగా గారు అసలు వరల్డ్ ఫేమస్ రాజకీయ నాయకులు. వాళ్ళిద్దరి తర్వాత మళ్ళీ మనకి ఈ మధ్యలో రాయబారి సాంబశివరావు గారు, వీళ్ళు దీనికి ఇంత చరిత్ర ఉన్నప్పుడు మనకి గుంటూరుకి ఒక మంచి స్పీకరు, మన ప్రాంతాన్ని గురించి పార్లమెంట్లో మాట్లాడేవాళ్ళు కంపల్సరీగా కావాలండి సార్. వై నాట్ కిలార్ రోసయ్య, వై నాట్ వైసీపీ అని అంటే ఇంత ఫ్రీబీస్ జనాలకి ఇచ్చుకుంటూ పోతూ జనాల పేదలని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా మేము చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు కదా. వై నాట్ వైసీపీ గుంటూరు? కిలారి రోసయ్య గారిని మేము గత 20 ఏళ్ళ నుంచి చూస్తున్నామండి. ఆయన ఏం చేశాడు, ఆయన ఎటువంటి వ్యక్తిత్వం ఉంది, పక్కనే ఉన్న పన్నూరులో తెలుస్తూనే ఉంది అందరికీ. అంటే ఆయన జీవితం తెరిచిన పుస్తకం.
ఇక ఆయన గురించి మేము కొత్తగా ఈయన ఓటు వేయాలి అనే దాంట్లో మాలాంటి వాళ్ళు మేము పార్టీ దీని మీద వీటి మీద వేయమండి. మేము వ్యక్తిత్వాన్ని బట్టి మనిషిని బట్టి సమాజం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళ కోసమే మేము ఓట్లు చేస్తాం. మేము మొదటి నుంచి ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను నన్ను తెలుగుదేశం అనొచ్చు, అది కాదు, మేము వాళ్ళని కాదు, మేము హేతువాదులమే, అభ్యుదయవాదులమే. మేము సమాజానికి ఏం కావాలి, సమాజాన్ని ఎవరైతే బాగు చేస్తారనే ఉద్దేశంతో ఎప్పుడూ మేము గత 40-50 ఏళ్ళ నుంచి నేను ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కాడి నుంచి నేను రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నానండి. గమనిస్తున్నటువంటి వ్యక్తులు పరిశీలిస్తున్నాడు, తీవ్రంగా పరిశీలిస్తున్న వ్యక్తులని, లోక్సత్తాలో పనిచేసిన వ్యక్తిని మేమందరం మేము చెప్పేది ఏమిటంటే సమాజంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే మనకి కావాలి, పాత పరిస్థితులను చక్కదిద్దాలి. ఒకటి ఏంటంటే అండి, సమాజం అనేది నిరంతరం కొనసాగాలి. ఆ కొనసాగేటప్పుడు ఏమిటంటే నీకు అధికారం ఉంది కదా అని చెప్పి ఆ సమాజం యొక్క కట్టుబాట్లని, సమాజంలో ఉన్న ఆ ధర్మాన్ని అన్నిటినీ నాశనం చేసి నీ స్వార్థం తీసుకున్నాం అనుకోండి, ఇక సమాజం చిన్నాభిన్నం అయిపోయిన తర్వాత ఇంకా అసలు మనం బతికి కూడా ఏమి లాభం అండి. నువ్వు ఈ గాలి ఇది లేకపోతే ఈ వాతావరణం, ఈ సమాజం మన పూర్వీకుల నుంచి మనకు సంప్రాప్తి ఇచ్చింది. నువ్వు దాన్ని చెడగొట్టకుండా నీ పిల్లలకి ఇవ్వాలా, నీ మనవాళ్ళకి ప్రసాదించాలి. ఇక్కడ పేదలు ఆలోచిస్తారేమో కదా, అంటే పేదలు అనేది రెండు ఉన్నాయండి. ఒకటి అభ్యుదయవాదం, ఇంకోటి ఈ సోషలిజం. ఈ సోషలిజంలో వీళ్ళు కూడా మేము పేదలనేమి తీస్తానని అంటం లేదు కదా. ఒకవేళ అని మొత్తం వాళ్ళు వేరేగా ఉంటే మీరు అన్నది ఇది క్లాష్ బిట్వీన్ 2 గ్రూప్స్ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు పరిశీలిస్తే పేదలకి ఎవరు మొదటి నుంచి ఏ గ్రూపు ఎక్కువగా కృషి చేసింది అనేది తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఊళ్ళల్లో ఉన్న ఈ దీని మీద ఈర్ష్య మీద ఇట్లాంటి విషయాల్లో మీకు ఏంటంటే కొంత ఇది దాని మీద వేయటమే కానీ యాక్చువల్గా మీరు అనుకున్న అదే లేదండి. అభ్యుదయవాదంలో లేకపోతే పేదలకి చేసే దాంట్లో యువతల పార్టీ కూడా ఇంకా 2 ఆకులు ఎక్కువే చేస్తుంది. అది మనము కాదన్నటువంటి ఏంటంటే పక్షపాతం లేకుండా మాట్లాడటం అన్నమాట. ఇప్పుడు దాన్ని చాలా తప్పు. వాళ్ళు ఏమంటారంటే మేము ఉంటేనంటే వాళ్ళదేం కాదు కదా. మన ప్రభుత్వం దగ్గర ఉన్న ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బుల్ని పంచుతున్నారు, అంతేగాని వాళ్ళు ధర్మకర్తలు ఆ సంగతి మర్చిపోకుండా దానకర్తల్లాగా మాట్లాడుతున్నారు. అది తప్పు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈసారి గుంటూరు పార్లమెంటులో ఎవరికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఏంటంటే గెలుపుకి పక్కాగా చంద్రశేఖర్ గారికే ఉంటుందండి మా ఐడియా ప్రకారం. ఏంటి సార్ ఆయన మీద అంటే దాని మీద ఆయన ఎన్ఆర్ఐ ప్లస్ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన పద్ధతుల్లో పోకళ్ళన్నీ కూడా బాగా ఉన్నాయి సార్ అని. అంటే ఆయన ఎన్ఆర్ఐ ఇక్కడ ప్రజల గురించి, ఇక్కడ ప్రజల జీవన స్థితిగతుల గురించి ఏం తెలుసు అని, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అక్కడికి వెళ్ళినోడే కదా సార్. ఇక్కడ ఈ టైం లాస్ట్ టైమే ట్రై చేశారండి తెలుగుదేశంలో ఆయన కావాలని, అప్పుడు అవకాశం రాలేదు. ఓకే, ఇప్పుడు అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు. సో ఆయన గెలవడానికి ఎక్కువగా ఛాన్సులు ఉన్నాయి సార్. వై నాట్ వైసీపీ అంటే సార్ ఎందుకు వైసీపీకి కాదు, పెమ్మసాని వైపే ఎందుకు చూడాలి అంటే సార్ రోషయ్య గారికి కొంచెం అంత నాలెడ్జి పట్టుకోడు లేదండి దీని మీద. అంతకుముందు ఆల్రెడీ పొన్నూరు చేసి వచ్చారు వారు. సో ఆయనకి ఇక్కడ లోకల్గా అంత లేదు అని అనుకుంటున్నాను సార్. పెమ్మసాని మీద కాన్ఫిడెన్స్ ఉందా సార్? జనాలకి బిల్డ్ అయిందా ఈ తిరుగుతున్న? ఉందండి. కిలారు రోషయ్య ఎవరికి అవకాశం ఉంటుంది? పెమ్మసాని గెలిచాడు ఆల్రెడీ. అదేంటి ఎలక్షన్ ఏముంది, నామినేషనే కదా సార్ వేసాడు. వారు 1 సైడ్. ఎందుకు సార్ అంతా వారు 1 సైడ్ లాంటి పరిస్థితులు ఏమొచ్చినాయి గుంటూరులో? అభ్యర్థేనా? ఆ అభ్యర్థి మీద ఏంటి కాన్ఫిడెన్స్? ఉన్నత విద్యావంతుడు, మంచి అభ్యర్థి, ఓకే, పార్టీలకు అతీతంగా పనిచేస్తాడని ప్రజల్లో బాగా విశ్వాసం. ఓకే, యాక్చువల్గా పార్లమెంటేరియన్గా చేయాల్సినవి గుంటూరులో చాలా పనులు ఉన్నాయి. పెమ్మసాని చేస్తాడన్న నమ్మకం ఉందా? మ్యాక్సిమం. ఓకే, 80% మ్యాక్సిమం చేస్తాడు అనుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ.